హాయ్ అండి. నమస్తే. నా పేరు భవాని. ఇది నేను కొత్తగా పెట్టాను ఛానల్. అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా నేను ఇంకో ఛానల్ రన్ చేస్తున్నానండి. అదొచ్చేసి నా ఛానల్ పేరు నేచర్స్ మ్యాజిక్. అందులో నేను స్కిన్ కేర్ గురించి, హెయిర్ కేర్ గురించి చాలా వీడియోస్ చేశాను. అవి అంటే నేచురల్ ప్రొడక్ట్స్ యూజ్ చేసి చేసిన వీడియోస్ అనమాట. నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇందులో నేను ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో, నాకు మీ సపోర్ట్ కావాలి అండి. అండ్ ఇందులో కూడా నేను హెయిర్ కేర్ గురించి, స్కిన్ కేర్ గురించి అండ్ మిగతా హెల్త్ గురించి కూడా కొన్ని టిప్స్ షేర్ చేసుకుంటాను. సో, ఏదైతే నేను బెనిఫిట్ అయ్యానో ఫాలో అవ్వడం వల్ల అది మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. మీకు కూడా హెల్ప్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో, ఈరోజు నేను ఒక టిప్‌తో వచ్చాను. ఇప్పుడు ఆ టిప్ గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను. అది కూడా హెయిర్ కేర్ గురించి నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇదొచ్చేసి నేను ఒక ఆయిల్ రెడీ చేశాను. ఇది యూజింగ్ కర్రీ లీవ్స్ అనమాట. కర్రీ లీవ్స్ అండ్ మెంతులు, ఫెనుగ్రీక్ సీడ్స్ యూజ్ చేసి ఈ ఆయిల్ రెడీ చేశాను. సో, ఇది చాలా యూస్‌ఫుల్ అవుతుంది. నేను పర్సనల్‌గా యూజ్ చేస్తున్నాను. మీకు కూడా హెల్ప్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో, మీకు అది ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ఓకే. సో, కర్రీ లీవ్స్‌లో ఏంటంటే ఇవి చాలా ఇందులో బిటా క్యారోటీన్ అని ఉంటుంది. ప్రోటీన్స్ ఉంటాయండి. అవి మన హెయిర్ ఫాల్‌ని తగ్గిస్తాయి. అవి మళ్ళీ హెయిర్ గ్రోత్ కూడా ఇంక్రీజ్ చేస్తాయన్నమాట. కర్రీ లీవ్స్‌లో ఇంకా అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి ఉంటాయన్నమాట. వీటి వల్ల మన హెయిర్‌కి చాలా స్ట్రెంగ్త్ వస్తుంది. అండ్ మన స్కాల్ప్‌ని కూడా మంచిగా మాయిశ్చర్ చేస్తాయన్నమాట. సో, ఇలాంటివి మనం రెగ్యులర్‌గా వాడడం వల్ల మనకి మంచి రిజల్ట్ వస్తుందనమాట. అండ్ ఇందులో ఒక చిన్న టిప్ చెప్తానండి నేను. చాలా సివియర్ హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఒక ఎంప్టీ స్టమక్‌లో ఒక 10-12 లీవ్స్ తీసుకొని తినండి. చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, ఇది ఎలా ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గుప్పెడన్ని కర్రీ లీవ్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత దాన్ని మనం మిక్సీలో అయినా వేయండి, లేకపోతే నార్మల్గా మనం దంచుతాం కదండి దాంతోపాటు. సో, అందులో రోట్లో వేసి దంచి దాన్ని మంచిగా పేస్ట్ చేయాలన్నమాట. ఒక మరీ మెత్తగా లేదు, కొంచెం ఒక నార్మల్గా పేస్ట్ లాగా చేసి దాన్ని ఒక చిన్న బౌల్లో తీసుకోండి. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన పేస్ట్ ఉందో అది తీసుకున్నాను. అండ్ అందులో ఒక టీ స్పూన్ అన్ని మెంతులు ఉంటాయి కదండి, ఆ మెంతులు తీసుకున్నాను. ఒక హాఫ్ కప్పు నేను కోకోనట్ ఆయిల్ ఇక్కడ యూస్ చేస్తున్నాను అనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకోండి. అందులో మనం తీసుకున్న ఆయిల్ ఏదైతే ఉందో అది వేయండి. చాలా చిన్న మంటలో, అంటే చాలా తక్కువ, మొత్తం లో ఫ్లేమ్లో దీన్ని హీట్ చేస్తే బెటర్. ఎందుకంటే దాంట్లో ఉన్న అన్ని విటమిన్స్ అన్నీ పోతాయి అన్నమాట. సో, చాలా చిన్న ఫ్లేమ్ పెట్టి వేడి చేయండి. ఒకసారి ఇది కొంచెం ఆయిల్ వేడి అయిన తర్వాత అందులో మనం ఇది ఏదైతే మనం దంచుకున్నామో, అది పేస్ట్ చేసుకున్నామో కర్రీ లీవ్స్ ఇందులో వేయాలన్నమాట. సో, వేసి కొంచెం కర్రీ లీవ్స్ కొంచెం వేగిన తర్వాత మనం దాన్ని ఏదైతే మెంతులు ఉన్నాయో మెంతులు కూడా ఇందులో వేసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొంచెం వేడి అవ్వాలన్నమాట. ఏదైతే మనం పేస్ట్ వేసామో అది వేడి అయిన తర్వాత నెక్స్ట్ మెంతులు వేయాలి. మెంతులు వేసిన తర్వాత దీన్ని మొత్తం చిన్నగా లో ఫ్లేమ్లో దీన్ని మనం కలుపుతూ దీన్ని ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి. సో, అది ఒకసారి కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తూ ఉంటాడు, మనకు తెలిసిపోతుంది. అలా ఇప్పుడు చూసారు కదా, ఆ కలర్ వచ్చేంత వరకు చేయాలి. చేసిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి, స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసి దాన్ని చల్లార్చుకోవాలి. కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనం నార్మల్గా స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. వడగట్టేసుకోవాలి ఆయిల్ని. వడగట్టేసుకొని సో, ఇది ఎలా యూస్ చేయాలో నేను ఇప్పుడు మీకు చెప్తానండి. ఒక 1 అవర్ పెట్టుకున్నా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. నేనైతే ఇప్పుడు నైట్ పెట్టుకొని మార్నింగ్
హెడ్ బాత్ చేస్తాను. అట్లా ఒకవేళ టైం లేకపోయినా సరే మీరు ఒక 1 అవర్ పెట్టుకుని దాన్ని వాష్ చేసుకుంటే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అట్లీస్ట్ ఒక 45 డేస్ అన్నా మీరు కంటిన్యూగా వాడాలి. సో ఇలా ఇన్వర్షన్ ఇట్లా మీరు మొత్తం హెయిర్ ముందుకేసి అలా మసాజ్ చేయండి. మసాజ్ చేస్తే మీకు మంచిగా హెయిర్ బ్లడ్ మంచిగా వెళ్తుందనమాట. మన హెయిర్కి మంచి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందన్నమాట. ఒక 10 మినిట్స్ అన్నా మీరు మంచిగా మసాజ్ చేసుకున్నారంటే మీకు హెయిర్ ఫాల్ అయితే కంపల్సరీగా తగ్గిపోతుందండి. అంటే మీకు వేరే హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఇది చాలా మంచి టిప్. నేను ఫాలో అవుతున్నాను ఇప్పుడు కూడా. సో మీరు ఫాలో అవ్వండి, మీకు కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో నార్మల్గా మీరు దాని తర్వాత నార్మల్గా హెయిర్ వాష్ చేసి హెయిర్ కండిషనర్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో అట్లీస్ట్ ఇది 2 టైమ్స్ ఒక వీక్లో చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ అండి.